స్కైప్ ఆరాధన ఛాయనైనా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే దేవునికి కూడా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. తప్పనక్క మీరు ప్రేయర్ చేయండి అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రేయర్ చేసుకుందాము. స్తోత్రం స్తోత్రం ప్రభా, పరిశుద్ధురా పరిశుద్ధురా పరిశుద్ధకు తండ్రి దేవ యేసు ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవాది దేవానికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు ప్రభా. దేవ మీ నామంలో ప్రభా మరి ఒకసారి మీ యొక్క సన్నిధిలోకి వచ్చిన ప్రభా, అందుని బట్టి నీకే వందనాలు చేస్తున్నాను తండ్రి. మరి అవకాశం ఇచ్చిన మీకే స్తోత్రాలు ప్రభా తండ్రి. మరి నాయన దేవాది దేవ ప్రభా తండ్రి ప్రభా మిమ్మల్ని ఆరాధించటకు మీ స్వరం ఇంటకు వచ్చిన తండ్రి మాతో మాట్లాడండి దేవా యేసు ప్రభా. వచ్చిన ప్రతి వారిని ఆశీర్వదించిన ప్రభా, లాయని వారు కూడా మరి ఆశీర్వదించిన ప్రభా, వచ్చటకు సహాయపడండి దేవా యేసు ప్రభా. నీకు స్తోత్రం నేను తండ్రి ప్రభా. ఈ యొక్క సాయంకాల సమయం మాకు ఇచ్చి ప్రభా మా అందరినీ ప్రభా మరి నాయన తండ్రి మరి గ్యాదర్ చేసి ప్రభా మా తండ్రి మిమ్మల్ని ఆరాధించటకు స్తుతించటకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. తండ్రి ఇది మీ వలన కలిగినది ప్రభా, అందుకే మేము ఇక్కడ ఉన్నాము దేవా ప్రభా. మరి నాయన తండ్రి మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించి ప్రభా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించినాం ఆ దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. మరి నాయన తండ్రి ప్రభా ఎంతమంది అయితే ప్రభా రక్షణ పొందలేదు ప్రభా తండ్రి, మరి యొక్క దేశంలో ప్రతి ఒక్క బిడ్డ రక్షణ పొందటకు నీ కృప దయచిన ప్రభా. ముఖ్యంగా తండ్రి ప్రభా ఇక గ్రూప్ లో తండ్రి వాక్యాలు ప్రభా మరి వినులాగిన తండ్రి ప్రభా మరి వినుటకు నైనా తండ్రి మరి మీరు సహాయపడండి దేవా యేసు ప్రభా తండ్రి. నైనా బలహీనంగా వారిని బలపరచని తండ్రి ప్రభా, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించని దేవా ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా తండ్రి. మరి మేమెంతో తండ్రి భయంకరమైన దినాలు ఉన్నాం కాబట్టి ప్రభా తండ్రి అయ్యా మీ వాక్యం మమ్మల్ని బ్రతికింప చేస్తుంది ప్రభా, మీ వాక్యం మమ్మల్ని నడిపిస్తుంది అయ్యా తండ్రి. మరి మాతో మాట్లాడి మేము బలపరచని తండ్రి, ప్రతి బలహీనత నుంచి మేము విడిపించిన దేవా, ఆత్మానుసారమైన మనసు మాకు కలిగించండి దేవా యేసు ప్రభా. నేను వెంబడి సహాయం చేయని ప్రభా, సర్వసత్యంకి నడిపించిన దేవా ప్రభానికి ఎంతో వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. సృష్టికర్త దేవాది దేవ ప్రభా మా ప్రతి ప్రార్థన ఆలకించి వాడో తండ్రి ప్రభానికి స్తోత్రం తండ్రి. మా ప్రతి మాటని ప్రభా విని స్పందించే దేవుడు తండ్రి, నీకు వందనాలు రాజ ప్రభా. అయా ప్రభా మా జీవము నీవే యేసు ప్రభా, నీకు స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి ప్రభా. అయా దాన్ని ప్రతిరోజు ప్రభా నేను వెంబడి మాకు సహాయం చేయను తండ్రి. ప్రతిదినం ప్రభా మేము సృష్టించటకు తండ్రి మేము సిద్ధపడి ఉండాలి తండ్రి, మీరు రాకట్టు సిద్ధపడి ఉండాలి తండ్రి. అనేకులను సిద్ధపరిచే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయని దేవా యేసు ప్రభా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అయా ప్రభానికి వందనాలు రాజ ప్రభా. దేవా మరి ఎంతమంది అనారోగ్యం మూలుగుచున్నారు తండ్రి, ఆ బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి, బాగుచండి, రక్షణ వారికి అనుగ్రహించండి దేవా ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్న ప్రభావ. మా దేశం మీద నీ సింహాసనం వెండి ప్రభా, ఈ రాజ్యాన్ని స్థాపించిన ప్రభా తన ప్రతి ఒక్క రక్షణ పొందులను దర్శించిన ప్రభా, ఆ దేశ అధికారులను కూడా దర్శించండి దేవా యేసు ప్రభా. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా గ్రూపుల నుంచి ఎవరైతే సేవలో ఉన్నారో ప్రభా తని వారికి తోడి నేను మీకు ఆపదచ్చినైనా మీ కృపలో భద్రపరచనైనా తండ్రి. ఈ గ్రూప్ లో ప్రతి వారిని కూడా నీ కృపలో భద్రపరచనైనా తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచుకోమని శుద్ధి ఘనత మహిమ ప్రభములు సదాకాలం నీకే కలుగునాక దేవా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్. దీపక్క పాట పాడండి అక్క. ఓకే సిస్టర్, ఒక 5 minutes పాడతాను. వినబడుతుందా సిస్టర్? సారీ. వినబడుతుంది అక్క. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం, ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం, ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. గెత్సేమనే తోటలో విలపించుచు ప్రార్థించు ధ్వని, గెత్సేమనే అను తోటలో విలపించుచు ప్రార్థించు ధ్వని, నలువైపులా వినబడుచున్నది, పగులుచున్నవి మా హృదయములు, కలుగుచున్నది దుఃఖం. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం, ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. సిలువపై నలుగా కొట్టినను, అనేక నిందలు మోపినను, సిలువపై నలుగా కొట్టినను, అనేక నిందలు మోపినను, ప్రేమతో వారిని మరణించుటకై
ప్రార్థించిన ప్రియ యేసు రాజా నీ ప్రేమ పొగడెదను ప్రేమతో వారిని మర్పించుటకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా నీ ప్రేమ పొగడెదను కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం మమ్మును నీ వలె మార్చుటకై నీ జీవమును నీచితివే మమ్మును నీ వలె మార్చుటకై నీ జీవమును నీచితివే నేల మటుకు తగ్గించుకొని సమర్పించితివి నీ కలములలో మమ్మును నడిపించుము నేల మటుకు తగ్గించుకొని సమర్పించితివి నీ కరములలో మమ్మును నడిపించుము కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం పగులుచున్నది హృదయం. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అక్క. సరే మనం వాక్యం చూసుకుందాం. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పరిశుద్ధుడా మీకే వేల వందలాలు కృతజ్ఞతలు స్తోత్రాలు నిస్రచ గొప్ప దేవా నీకన్నా గొప్పదటి లేఖల్లో ఎవరు లేనైనా సర్వం నెరిగిన సర్వాధికారి మీకు సమస్తం సాధ్యమైన ప్రభా అసాధ్యమైనది ఏది లేనైనా చేతండి ఈ సాయంకాల సమయం ప్రభా మేమందరం చేరి ప్రభా నిన్ను ఆరాధించుకుంటాం ప్రభా మా ఆరాధనలో మీరు తోడునమని అడుగుతున్నాను ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి ప్రభా తాకండి నైనా వినగల చెవును గ్రహించగల మనసును అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కూడా ముట్టని తట్టని నైనా మీకే వేల వందనాలు కృతజ్ఞతల ప్రభా ఈ వాక్యం చదువుకుంటూ ఉంటా ప్రభా వాక్యం చెప్తున్న ప్రభా మీ జ్ఞానాన్ని మీ తెలివిని అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా అవును ప్రభా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ముట్టి స్వస్థపరిచి ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. 2 సమూయేలు 16వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూసుకుందాం. దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరం వెళ్ళిన తర్వాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతలు కట్టిన 2 గాడిదలు తీసుకుని వచ్చాను. దావీదు కొంచెం దూరము కొండ శిఖరం పోయిన తర్వాత పోయి చూస్తూ ఉంటే వెళ్ళిన కొంచెం దూరం పోయిన తర్వాత మెఫీబోషెతు సేవకుడు అంట. ఆ సేవకుడు ఏం చేసిందంటే 2 గాడిదలను కళ్ళకు గంతలు కట్టి తీసుకొని వస్తుందంట. అది తీసుకొని వచ్చేటప్పుడు ఆ గాడిదల మీద ఏం చేసిందంటే 200 రొట్టెలు తీసుకొని 100 ద్రాక్ష గేలలను తీసుకొని అంజూరపు అడలు ద్రాక్ష తిత్తి ఒకటి తీసుకొని వాటి మీద వేసుకొని వస్తుందంట. ఆయన తీసుకొని మెఫీబోషెతు సేవకుడైన గాడిదలను తీసుకొని గాడిద మీద ఇవన్నీ వేసుకొని వస్తున్నప్పుడు అది దావీదు మహారాజు చూసిండు. దావీదు మహారాజు చూసి సీబాకు అడుగుతాడు, నువ్వు ఇవి ఎందుకు తీసుకొని వస్తున్నావు? గంతలు కట్టి గాడిదలను ఎందుకు తీసుకొని వస్తున్నావు? వాటిపైన ఇవి ఎందుకు వేసుకొని వస్తున్నావు అంటే అయితే సీబా ఏమంటాడంటే ఇవి రాజు కుటుంబము గాడిదల పైన ఎక్కడానికి తీసుకొస్తున్నా అని అంటాడు. అంటే ఇప్పుడు మనం కార్ అంటే మన ఇంటి డ్రైవర్ ని పెట్టుకున్నప్పుడు మనం కార్లనే పోతాం, నార్మల్ అయితే పోము కదా. అట్లా సీబా ఏమంటాడంటే రాజు కుటుంబం వారు గాడిదల పైన ఎక్కుతారు, వాళ్ళ కోసం తీసుకొస్తున్నానని చెప్పేసి సీబా దావీదు మహారాజుతోనే అంటాడు. అయితే మరి ఇవెందుకు తీసుకొస్తున్నావు? రొట్టెలు, అంజూరపు ఆడలు, ద్రాక్ష రసం ఇవెందుకు తీసుకొని వస్తున్నావు అంటే వాళ్ళ ఇంట్లో పని చేస్తారు కదా, వాళ్ళ కోసం తీసుకొని వాళ్ళు తింటారని చెప్పేసి వాళ్ళకి తీసుకొని వస్తున్నాను. ద్రాక్ష రసము అరణ్యంలో పని చేస్తారు, వాళ్ళు పని చేసి తాగి కొంచెము అలసట తీర్చుకుంటారు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మనకు ప్రస్తుతం పొలం ఉందనుకో, పొలాల పని చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసం మనం నీళ్లు అన్ని తీసుకొచ్చి పెడతాం. వాళ్ళు తినే టైం అయిన తర్వాత ఏం చేస్తారంటే కొంచెం నీళ్లు తాగి కొంచెం కూర్చొని కొంచెం సేద తీర్చుకొని చేస్తూ ఉంటారు. అట్లా వాళ్ళ కోసము
ఆయన సీబా తీసుకొని వస్తుంటాడు. వాళ్ళ మెఫిబోషెతు కుటుంబంలో వీళ్ళందరూ చేస్తూ ఉంటారు కాబట్టి అరణ్యంలో వీళ్ళందరూ తాగి తిని కొంచెం అలసట తీసుకుంటారు. పని వాళ్ళ కోసము తీసుకొని వస్తుంటాడు. అయితే దావీదు మహారాజు ఏమని అడుగుతాడు, అయితే నీ యజమాని కుమారుడు మెఫిబోషెతు కుమారుడు ఎక్కడ ఉన్నాడు అని సీబాతోనే అడుగుతాడు. సీబాతోనే అడిగినప్పుడు అందుకు ఏమంటాడంటే, సీబా చిత్తగించుము, ఈవేళ ఇశ్రాయేలీయులు తన తండ్రి రాజ్యము తనకు ఇప్పిత్తురు అనుకొని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడు అని చెప్పేసి అని అంటాడు. దావీదు మహారాజుకి ఏమంటాడంటే, వాళ్ళ తండ్రి ఆస్తి ఉంది కదా, వాళ్ళ ఆస్తి నాకేమైనా ఇస్తదేమో అని చెప్పేసి మనం ఇప్పుడు మన తండ్రి ఆస్తి కోసం మనం ఎదురు చూస్తుంటాము. ఎదురు చూస్తున్నప్పుడు అది ఉంది, ఇప్పుడు తండ్రి ఆస్తి ఎలాగైనా నా కొడుకే నాకే వస్తుంది అని చెప్పేసి మనం ఎట్లా ఎదురు చూస్తామో ఆయన ఏం చేస్తాడంటే, నా తండ్రి ఆస్తి నాకే వస్తుంది కదా, అప్పుడు నేనే తీసుకోవాలి కదా అని చెప్పేసి అక్కడ జాగలు పంచడం జరుగుతున్నది. ఆ పంచడం జరుగుతుంది కాబట్టి ఈయన పోయి నా తండ్రి నాకు ఆస్తి ఇస్తారేమో అని చెప్పేసి అక్కడ పోయి సేవకుడైన కుమారుడు అలా కొడుకు ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే సీబా ఆయనతోనే అంటాడు, తన తండ్రి రాజ్యం ఇప్పించరా అనుకొని అతడు యెరూషలేములో ఉన్నాడు అని చెప్పేసి దావీదు మహారాజుతోని అంటాడు. అప్పుడు ఆ అందుకు రాజు మెఫిబోషెతుకు కలిగినదంతయు నీదే అని సీబాతో చెప్తాడు. దావీదు మహారాజు ఏమంటాడంటే, నీ సేవకుడు ఉన్నాడు కదా, నీ సేవకుడు ఆస్తిలో కలిగినదంతయు నీకే అని చెప్పేసి అని అంటాడు, నీదే అని అంటాడు. మనం ఒకళ్ళ దగ్గర పని నమ్మకంతో పని చేస్తూ ఉంటాం. పని చేస్తున్నప్పుడు దాంట్లో ఎంతనో కొంత నాకు నమ్మకమైన వ్యక్తి కదా, నేను ఎంత ఇయ్యాలా, నాకు ఇన్ని రోజు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు, దాంట్లో ఎంతైనా కొంత ఇయ్యాలా, అంటే నా ఇంటి వాళ్ళకి కూడా ఇయ్యాలా, ఎంత నమ్మకంగా పని చేస్తున్నాడు ఈ వ్యక్తి అని చెప్పేసి ఆయనకు కూడా కొంచెము ఇవ్వాలి అని అంటాడు. అయితే దావీదు మహారాజు నీదే అని సీబాతో చెప్తాడు. అప్పుడు సీబా, నా ఏలినవాడ రాజా, నీ దృష్టి నా ఎందు అగ్రహముగా పొందునుగాక అంటాడు. అంటే నా మీద ఎంత దృష్టి ఉంచినావు, నా మీద నీకు ఇట్లున్నది, ఇంత మంచి మాటలు అంటున్నావు అని చెప్పేసి సీబా దావీదు మహారాజుకి ఏం చేస్తాడంటే నమస్కారం చేస్తాడు. అంటే ఇప్పుడు నాకు ఇచ్చినవు, నాకు ఇట్లా మనకి ఏదైనా హెల్ప్ చేసినప్పుడు సాయం చేసినప్పుడు థ్యాంక్ యూ అని చెప్పేసి అని అంటూ ఉంటాం. అట్లా సీబా దావీదు మహారాజుతోని థ్యాంక్ యూ, నాకు ఇట్లా ఇంత మంచి చెప్పినావు కదా అని చెప్పేసి దావీదు మహారాజుకు చెప్తూ ఉంటాడు అన్నమాట. అదే ఇదే అధ్యాయంలో 17 చూసుకుందాము. మొదటి వచనం, దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతనిని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. అంటే వేరే వాళ్ళు దావీదు మహారాజ్ మీద పగపట్టి ఉంటారు. పగపట్టి ఉన్నప్పుడు దావీదు ఇప్పుడు పని చేసి చేసి అలసిపోయి ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు ఆయన ఒంట్లో కూడా శక్తి లేదు. పొద్దున్న నుండి సాయంత్రం వరకు కష్టపడ్డాడు కాబట్టి ఆయన ఒంట్లో ఏమాత్రం శక్తి లేకుండా అలసిపోయి ఉన్నాడు. ఆయన దగ్గర దావీదు మహారాజ్ దగ్గర ఎంతో మంది పని వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు వేరే వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన మీద పగబట్టి ఇప్పుడు మనం దావీదు మహారాజుని ఏమన్నా తిట్టినప్పుడు ఆయన రివర్స్ చెప్పడానికి రాడు. ఆయన దగ్గర బలం లేదు, ఆయన దగ్గర శక్తి లేదు. ఆయనను బెదిరిస్తే ఆయన దగ్గర ఉన్న జనులందరూ పారిపోతారు. కానీ ఆయనకు ఇప్పుడు మనం ఎనర్జీ ఉంటేనే రివర్స్ మాట్లాడగలుగుతాము. నా జనులు నేనేమన్నా, నా జనులని నా మంది నువ్వు ఎందుకు తీసుకుపోతున్నావు అని చెప్పేసి అంటుంటాడు. ఆయన చేసి చేసి అలసిపోయింది కాబట్టి ఆయన దగ్గర శక్తి లేకుండా పోయింది, మాట్లాడేది కాబట్టి బెదిరిస్తే భయపడి వీళ్ళందరూ పారిపోతారు. రాజుని మాత్రం హతము చేసి జనులందరినీ నీ తట్టు తిప్పుతా, ఆయనని చంపే మనిషిని నేను పట్టుకొనగా జనం నీ దగ్గరనే ఉంటాం, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళము, మేము తెలుసుకుంటాం. అంటే తక్కువ కాదంట, 12,000 మంది నువ్వు అనుమతిస్తే మేము ఇక్కడనే ఉంటాము, ఈయన్నే పని చేసుకుంటూ ఉంటాము అని చెప్పేసి అంటూ ఉంటారు ఆయనకు. ఈ రాత్రి దావీదును తరిమి కొట్టినందున అహీతోపెలు అబ్షాలోంతో చెప్పగా, అంటే దావీదును తరిమి కొట్టేద్దామని చెప్పేసి అహీతోపెలు అబ్షాలోంతో చెప్పేస్తే వీళ్ళందరూ పోతారు. దావీదు మహారాజ్ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఈయన దగ్గరికి వచ్చేస్తారని చెప్పేసి అహీతోపెలు అబ్షాలోంతో చెప్తాడు. ఈ బోధ
అబ్షాలోమునకు ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తంగా కనబడెను. అంటే ఇది చేసిందంట అబ్షాలోమునకు ఇశ్రాయేలు పెద్దలందరికీ యుక్తంగా కనబడింది. అంటే వాళ్ళందరికీ మంచిని అన్నట్టు వాళ్ళకి కనబడింది, ఇట్లా చేద్దాము అని చెప్పేసి. అహితోపెలు అబ్షాలోము వీళ్ళు ఒక్క మాట మీద ఉండి దావీదు మహారాజ్ మీద పగబట్టి వాళ్ళందరి జనులందరినీ నీ దగ్గర తీసుకొచ్చుకుందాము, దావీదు మహారాజ్ ఏం చెయ్యడు, ఇక నీ దగ్గరనే వీళ్ళు విశ్వాసంతో ఉంటారు, నీ దగ్గర పని చేసుకుందాము, ఆయనని వెలగొట్టేద్దాము, ఆయనని కొడదాము అని చెప్పేసి అహితోపెలు అబ్షాలోము వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటూ ఉంటారు. ఇంకా అయితే మళ్ళా రూతుని చూసుకుందాము. రూతు 2వ అధ్యాయం చూసుకుందాము. దీని గురించి అందరికి తెలుసు కదా, రూతు నయోమి ఆ వాళ్ళ కోడల గురించి అందరికి తెలిసిందే. ఇక్కడ 2వ అధ్యాయం చూసుకుందాము. అయితే వాళ్ళ భర్త నయోమి భర్త చనిపోతాడు, కొడుకులు కూడా చనిపోతారు కాబట్టి ఆమె ఏమంటది, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటూ ఉంటది. మనం ఇంతకు ముందు ఎప్పుడో ఎన్నిసార్లు విని ఉంటాం ఈ వాక్యంని కూడా. వాళ్ళు ఏమంటారు అంటే, రూతు ఒకటి నువ్వు ఏడిపోతే నేను ఆడికి వస్తూనే ఉంటా, నేను పోను అని చెప్పేసి రూత్ నయోమితోనే అంటూ ఉంటది. అంటూ ఉన్నప్పుడు ఇప్పుడు 2వ అధ్యాయంలో చూసుకుందాము. నయోమి పెనిమిటికి బంధువుడైన ఒకడు ఉండడు, అంటే వాళ్ళ భర్తకు చుట్టాలైన ఒకడు, అతడు చాలా ఆస్తిపరుడు. అయితే ఎలిమేలకు వంశపు వాడైన అతని పేరు బోయాజు. అంటే ఆ వంశంలో ఉన్న ఆయనకు బోయాజు, ఆయన చాలా ఆస్తిపరుడు ఉంటాడు కాబట్టి అక్కడికి ఇక ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళిపోతాడు, మోయాబుకు వెళ్ళిపోతారు. రూతు ఏమంటది, వాళ్ళ అత్తకు అడుగుతుంది, నువ్వు చెప్పు అత్తమ్మా, నువ్వు చెప్తే నేను వెళ్తాను, వెళ్ళి మనకు తినడానికి ఏదైనా తీసుకొస్తాను, ఎవరైనా ఇప్పుడు పని చేస్తూ ఉంటే వాళ్ళ వెనుక ఏమన్నా పడిపోతుందేమో అది ఏరుకొని వస్తాను అని చెప్పేసి రూతు వాళ్ళ అత్తమ్మతో అంటూ ఉంటది. అయితే సరే పో అని చెప్పేసి వాళ్ళ అత్తమ్మ ఆమెకు రూతుకు సెలవిస్తుంది. అయితే ఆమె పోయి వాళ్ళ వెనుక వాళ్ళు బోయాజు పొలంలో పనిచేస్తూ ఉంటారు కదా, వాళ్ళు పనిచేస్తూ ఉంటే వాళ్ళ వెనుక ఏం చేస్తుంటది, కొంచెము ఇడిసబెట్టినల్లా వాళ్ళ వెనుక ఏరుకుంటూ ఉంటది. ఒక్కొక్కటి 2 పరగలు ఇడిసబెడుతూ ఉంటారు కదా, అది ఏరుకుంటూ ఉంటే కాబట్టి ఆమె వెళ్ళి పొలంలో వచ్చి పొలము కోయే వారి వెనుక ఏరుకుంటూ ఉంటది. అంటే పొలం కోస్తుంటారు కదా వాళ్ళ వెనుక. ఇప్పుడు నేను స్కూల్ బంద్ ఉంటాయి, 10th క్లాస్ ఇంటర్ వరకు అయినా సరే ఏం చేస్తారంటే స్కూల్ బంద్ సెలవులు ఇస్తారు కదా, మా ఊళ్ళో మల్లెపూల తోట ఉంది, సెలవులు రాగానే మేము మల్లెపూలు తెంపడానికి వెళ్తూ ఉంటాం. మల్లెపూలు తెంపడానికి వెళ్తూ ఉంటే ఏదో కొంచెము ఎవరైనా తెంపడానికి రాని వాళ్ళు ఏం చేస్తారు, వదిలిపెట్టేస్తూ ఉంటారు. వదిలిపెడుతూ ఉంటే అప్పుడు ఓనర్ ఏం చేస్తూ ఉంటారంటే, చూసుకుంటూ వెళ్ళండి వెనక ఇడిసబెట్టేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అట్లా ఈమె ఏం చేస్తారంటే వాళ్ళు ఇడిసబెట్టిన వల్ల ఇప్పుడు తినడానికి లేదు కాబట్టి అట్లా ఆమె వచ్చి ఏరుకుంటూ ఉంటుంటది, వాళ్ళ ఎవరు నయోమి వాళ్ళ కోడలు. అప్పుడు అయితే ఆయన ఏం చేస్తాడంటే బోయాజు వస్తాడు. బోయాజు వచ్చి ఏమంటాడంటే, ఇక ఈమె ఎవరు అని చెప్పి వాళ్ళకాగా బోయాజు వచ్చి ఆ పొలంలో పనిచేసే వాళ్ళని ఆశీర్వదిస్తాడు. మీకు యెహోవా తోడై ఉంటాడు అని చెప్పేసి బోయాజు వాళ్ళకు దీవిస్తాడు. దీవించినప్పుడు వీళ్ళు ఏమంటారంటే పొలంలో పనిచేసే వాళ్ళు, నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని చెప్పేసి వాళ్ళు కూడా, అంటే నువ్వు మాకు అన్ని సహాయం చేస్తున్నావు, పని చేస్తున్నావు, మాకు అన్ని ఇస్తున్నావు కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించినప్పుడు దేవుడు ఇంకా నీకు ఎక్కువగా ఆశీర్వాదాలు ఇవ్వాలి, నువ్వు అందరికి సహాయం చేయాలి, అందరికంటే పైవాడుగా ఉండాలి అని చెప్పేసి ఆ పొలంలో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పనిచేసే పని వాళ్ళు ఈయనని కూడా నిన్ను ఆశీర్వదించాలా అని చెప్పేసి బోయాజుకు అంటారు. అప్పుడు బోయాజు ఏమంటాడంటే, అయితే ఆమెను చూసి ఆమె ఏరుకుంటూ ఉంటే పొలంలో పనిచేసే వాళ్ళని అడుగుతారు, ఈమె ఎవరు, వీడికి వచ్చి ఎందుకు ఏరుకుంటున్నది అని చెప్పేసి బోయాజు వాళ్ళ పని వాళ్ళతో అడుగుతాడు. పని వాళ్ళతో అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఆమె నయోమి కోడలైన మోయాబురాలు యవ్వనస్తురాలు అని చెప్పేసి అని అంటాడు. వాళ్ళు ఆ బోయాజుతో చెప్తారు. బోయాజుతోని ఆమె కోడలిమే యవ్వనస్తురాలు అని చెప్పేసి అనేవరకంటే అప్పుడు ఆయన గుర్తుపడతాడు. అవునా అని చెప్పేసి ఆయన అంటుంటాడు. ఆమె నేను కోయివారి వెనుకకు పనుల మధ్య ఏరుకొని కూర్చుకున్నటకు దయచేసి నాకు సెలవు ఇమ్మని అడుగుతుంది. అంటే ఆయనకు నన్ను పొమ్మనద్దు, ఆయనకి ఏమంటదంటే
నన్ను వెళ్ళగొట్టద్దు, నాకు లేదు కాబట్టి వాళ్ళు చేస్తుంటే పనిలో మిగిలింది పడిపోయింది నేను ఏరుకుంటున్నాను అని చెప్పేసి, అయితే నువ్వు వెళ్ళిపోవద్దు అని చెప్పేసి అనొద్దు అని చెప్పేసి బోయాజుతోనే అంటది. ఆమె అంటే పొద్దునొచ్చింది, ఉదయం మొదలుకొని ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను. కొంతసేపు మాత్రమే ఆమె కూర్చుండెను. అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏరుకుంటుంది. ఆమె కొంచెం సేపు అయ్యో పొద్దు నుంచి ఏరుకుంటున్నాను కదా, నాకు అలసట వచ్చింది, నీరసం వస్తుందని కొంచెం సేపు కూర్చుంటది. కూర్చున్నాను వాళ్ళతో చెప్తది. ఇంకా చెప్పినప్పుడు అప్పుడు బోయాజు రూతుతో అంటాడు, నా కుమారి అని చెప్పేసి అంటారు. నా కుమారి ఆయన ఆమె కొంచెము రెస్ట్ తీసుకొని కూర్చున్నప్పుడు, నా కుమారి నా మాట వినుము, అంటే నేను చెప్పిన మాట విను, ఇప్పుడు నుంచి నువ్వు ఏ పొలంలోకి పోవద్దు, ఇండ్లని ఏరుకో అని చెప్పేసి, ఏరుకొనుటకు పోవద్దు అని చెప్పేసి అని అంటాడు. అన్నప్పుడు ఇచ్చటనే ఏరుకో అని చెప్పేసి పనికత్తెల దగ్గర నిలకడగా ఉండుము, వాళ్ళు పని చేస్తూ ఉంటారు, నా పొలంలోనే ఏరుకో, ఇక వేరే పొలం వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళని అవసరం లేదు, దీంట్లోనే ఏరుకో అని చెప్పేసి అంటూ ఆమెకు రూతుతోనే అంటాడు. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించు, వాళ్ళు కోస్తూ ఉండగా నువ్వు కనిపెట్టు, వాళ్ళని వెంబడించు అని చెప్పేసి అంటాడు. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను, అంటే నిన్ను ఏమనద్దు, నిన్ను ఏం చెయ్యొద్దు అని చెప్పేసి నేను వాళ్ళతో చెప్పి ఉన్నాను. నీకు దాహమైనప్పుడు ఆడ పనివాళ్ళు కుండలో నీళ్లు చేతి పెట్టిర్రు, నువ్వు తాగు, నీకు దాహమైనప్పుడు నువ్వు తీసుకొని పోయి నీ త్రాగమని చెప్పిండు. అంటే ఇక వాళ్ళకు చుట్టాలవుతాడు కదా బోయాజు, వాళ్ళ భర్త సైడ్కి వెళ్ళే వాళ్ళకు చుట్టాలవుతారు కాబట్టి నువ్వు ఏరుకో, వాళ్ళెంబడ ఉండు, నీకు అలసట వచ్చినప్పుడు కూర్చో, నీకు దూపైనప్పుడు వాళ్ళు నీళ్ళు తీసి పెట్టరు కాబట్టి తాగు అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే ఆమెతోని రూతుతోని చెప్తాడు బోయాజు. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైనా నా యందు లక్ష్యం ఉంచినట్లు, అంటే నా యందు నువ్వు ఇంత కనికర పడుతున్నావు, ఇంత జాలి పడుతున్నావు, పరదేశినైనా నన్ను ఇంత మంచిగా చూస్తున్నావు, నా మీద కటాక్షం కలిగింది అని చెప్పేసి బోయాజుతోని ఆమె అంటది. బోయాజు ఏమంటాడు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను, అంటే భర్త చనిపోయిన తర్వాత నువ్వు అత్తతో ఉన్నావు, నువ్వు అత్తని విడిచిపెట్టి పోలేదు, నువ్వు అత్తకు ఎంత మంచి సేవ చేసినవు అది నాకు తెలిసింది అని చెప్పేసి బోయాజు రూతుతో అంటాడు. ఈ కాలంలో ఎవరున్నాడు, భర్త చచ్చిపోక ముందే అత్తని చూడిస్తలేరు, అత్తని వేరే చేస్తున్నారు, భర్తని మంచిగా ఉంచుకొని ఇక భార్య మాట భర్త వింటున్నాడు, మీ అమ్మని చూడదనగానే చూసలేరు. అట్లా కాకుండా ఈమె ఏం చేసిందంటే, ఆమె వెళ్ళిపో అన్నా కానీ వెళ్ళిపోలేదు, నీ వాళ్ళు ఎవరో నా వాళ్ళు కూడా అదే, నేను నీతోనే ఉంటానని చెప్పేసి నయంతో ఉన్నది కాబట్టి అప్పటి కాలంలో ఇంత మంచిగా ఉన్నారు. ఇప్పటి వాళ్ళు అట్లున్నారా, లేరు. ఆ అత్తమ్మని మామని వేరు చేసేస్తున్నారు, అయిపోయి భర్తని మంచి తీసుకుంటున్నారు, నువ్వు ఒక నెల నేనొక నెల అని చెప్పేసి అంటూ ఉన్నారు. అట్లున్నారు, నువ్వు అట్లా చెయ్యలేదు, నీ అత్తని నువ్వు మంచిగా చూసుకున్నావు అని చెప్పేసి బోయాజు రూతుతోని అంటాడు. అట్లా అన్నప్పుడు, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనమునొద్దకు వచ్చితివి, అంటే ఎప్పుడు చూడని దగ్గరికి నీ తల్లిదండ్రులను విడిచి నీ అత్తగారి దగ్గరకు వచ్చినవి. ఇప్పుడు భర్త పోగానే పిల్లలు ఉంటేనే మనం అత్తగారి దగ్గర ఉంటున్నాం, పిల్లలు ఉన్నా గానీ భర్త చనిపోయిన తర్వాత తల్లి గారి దగ్గరనే పోయి ఉంటున్నాము, ఆస్తి కావాలన్నప్పుడు వస్తున్నాం. ఆమె అట్లా కాకుండా నీ తల్లిదండ్రులను, నువ్వు పుట్టిన దేశాన్ని వదిలేసి నువ్వు ఎక్కడ చూడని దేశానికి వచ్చి ఉన్నావు అని చెప్పేసి, నీ బంధువులని నీ చుట్టాలని తల్లిదండ్రులను వదిలేసుకొని వచ్చినావు నువ్వు అని చెప్పేసి అంటున్నాడు. అట్లా వాళ్ళకు అయితే రూతుకు ఆయన బోయాజు ఆమెతోనే అంటున్నాడు, యెహోవా నువ్వు చేసిన ప్రతిదానికి ప్రతిఫలం ఇచ్చును, అంటే నువ్వు మేలు చేసినావు కాబట్టి, నీ అత్తకు నువ్వు ఇంత సేవ చేసినావు కాబట్టి నీకు మేలే జరుగుతుంది అని చెప్పేసి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి, అంటే ఇంత మంచి సేవ చేసినావు కాబట్టి నీవు ఇశ్రాయేలీయుల కింద రెక్కల కింద సురక్షితంగా ఉంటావు, ఏ బాధ కలగకుండా ఏ కష్టము కలగకుండా నీవు భద్రంగా దాచబడి ఉంటావు అని చెప్పేసి బోయాజు ఆమెకు అంటుంటాడు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును, నీకు మంచి బహుమానం ఇస్తాడని చెప్పేసి బోయాజు ఆమెతోని చెప్తాడు. అందుకు ఆమె ఏమంటదంటే, అందుకు ఆమె, నా ఏలినవాడ
నేను నీ పనికత్తెలో ఒకదానను కాకపోయినా, అంటే నువ్వు పనిచేసే దాంట్లో నేను ఒక మనిషిని కాకపోయినాను, నువ్వు నన్ను ఆదరించుచున్నావు. నేను నీ దాంట్లో పని చేయకుండా నువ్వు నన్ను ఇంత మంచిగా మాట్లాడుతున్నావు, నన్ను దగ్గర తీసుకున్నావు, నన్ను చేరదీస్తున్నావు, నీ దాసురాలిగా నా యందు ప్రేమ కలిగిన మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆమె నా ఎడల నీకు కటాక్షం కలగనమని చెప్పాను. అంటే పనిలో నీ దాంట్లో పని చెయ్యకున్నా సరే నా మీద నువ్వు ఇంత జాలి పడుతున్నావు, నన్ను ఇంత మంచిగా ఇంత మంచి ప్రేమ చూపిస్తున్నావు, నా పైన కనికర పడుతున్నావు అని చెప్పేసి రూతు బోయాజుతోని అంటది. బోయాజు ఏమంటాడంటే, బోయాజు భోజన కాలము నీవిక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్కు ముంచి తినమని ఆమెతో చెప్తాడు. అంటే మధ్యాహ్నం అయిన తర్వాత అందరూ భోజనం చేస్తారు కదా, భోజనం చేసేటప్పుడు నువ్వు ఇక్కడికి భోజనం చేసి ఆ చిరకలో ఉన్నది నువ్వు తాగు అని చెప్పేసి ఆమెతో చెప్తాడు. చెప్పగా చేను కోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. ఇప్పుడు అందరితో పాటు ఆ పనులతో పాటు కూడా ఆమె కూర్చున్నది అక్కడ తినడానికి. అతడు ఆమెను పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది మిగిల్చను. అంటే ఆయన ఇచ్చిన దాంట్లో తిని, అంటే సంతోషంగా ఇచ్చిన దాంట్లో కొంచెమైనా సరే మనం అయ్యో మీకు లేని దాంట్లో కొంచెమైనా ఇచ్చిర్రు చాలు సంతోషము అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. అట్లా ఆయన ఇచ్చిన దాంట్లో తిని సంతోషపడి మిగిల్చిందండి. ఇప్పుడు మనము 5,000 మంది ఉన్నారు, 2 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు సరిపోవు ఇంతమందికి ఏడుకెళ్ళి అంటాం. దానిని దేవుడు ఆశీర్వదించిండు కాబట్టి 5,000 మంది తిన్న తర్వాత 12 గంపలు మిగిలినాయి. అట్లా ఆమె ఇచ్చిన దాంట్లో కొంచెం తిని అంతే మనస్ఫూర్తిగా తిని ఇంకా దాంట్లోకి వెళ్ళి మిగిల్చిందంట. మళ్ళీ ఏమంటే ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఆ పనుల మధ్య ఏరుకొని వచ్చును, ఆమెను అవమానపరచకుడి. అంటే ఆమె ఏరుకుంటూ ఉంటది, ఆమెని ఎవ్వరు కూడా అవమానపరచద్దు అని చెప్పేసి బోయాజు అలా పని వారితోని చెప్తూ ఉంటాడు. మరియు ఆమె కొరకు కొంచెం కొంచెం ఇడిసబెట్టండి, మొత్తం మీరు ఇడిసబెట్టకుండా చెయ్యకండి. ఇప్పుడు నేను అన్నాను కదా, నేను పూలు తెంపడానికి మళ్ళీ పూలు తెంపడానికి వెళ్తూ ఉంటాను. అంటే అందరు ఇక మాతో ఉన్న వాళ్ళందరూ చదువుకునే వాళ్ళు సెలవులు వచ్చినాయంటే పూలు తెంపడానికి వెళ్తూ ఉంటాం. మంచి తెంప వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వదిలిపెట్టకుండా తెంపుతూ అన్ని సరిగ్గా చూసుకొని పోతూ ఉంటారు. ఇక తెంపరాని వాళ్ళు కొన్ని ఇడిసబెడతారు, కొన్ని మంచి తెంపుతుంటారు. ఆయన తోట ఆయన ఏమంటారు, వీళ్ళు ఇడిసబెడుతున్నారు చూసుకుంటా పోండి మీరు చూడండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయితే ఈయన ఏమంటాడంటే అట్లా ఆపోజిట్ అంటున్నాడు, ఆమె ఏరుకొంటకు వచ్చింది కాబట్టి మీరేమి వదిలిపెట్టకుండా అట్లనే కోసుకొని ఓకుర్రి, ఆమె కోసం పిడికడి ఇడిసబెట్టుర్రి, ఆమె ఏరుకుంటుంది కాబట్టి ఆమె కొంచెం కొంచెం ఇడిసబెట్టి మీరు గొయ్యండ్రి అని చెప్పేసి ఆమె ఏరుకుంటది అని చెప్పేసి వాళ్ళని చెప్తుంటాడు. ఆమెని గద్దింపకండి అని చెప్పేసి తన దాసులకు ఆజ్ఞాపిస్తాడు. అట్లా మనం ఏం చెప్తాము, మనము ఎందుకు ఏరుకుంటున్నావు అవసరం లేదు పో మేము తీసుకుంటాము అని చెప్పేసి మనం అంటుంటాం. ఆయన అట్లా కాకుండా మంచిగా ఆమెకు అన్ని సహాయం చేసి కొంచెం విడిచిపెట్టండి, ఆమెని బెదిరియకండి, గద్దించకండి, ఆమె ఏరుకుంటది అని చెప్పేసి ఆయన ప్రేమతోని ఆమెకు మంచి అన్ని సమాధానం చెప్తున్నారు. వాళ్ళకు కూడా వాళ్ళు చేసే పని వాళ్ళకు కూడా ఆయన ఎంత మంచి సమాధానం ఇచ్చి వాళ్ళపైన కోపం పడకుండా వాళ్ళకు కూడా ఏమంటుండంటే ఆమె కోసం మీరు కొంచెం కొంచెం ఉంచండి లేకపోతే ఎట్లా అవుతుంది అని చెప్పేసి అట్లా చెప్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు నేను డ్యూటీ చేసినప్పుడు ఏం చేసిందంటే మా మమ్మీ ఉన్నది. మా మమ్మీ ఆమె ఏం చేసిందంటే మేము చదువుకునేటప్పటికి పని చేసుకుంటూ కష్టపడుకుంటూ చదివించింది మమ్మల్ని. చదివించింది కాబట్టి ఆమెకి ఇప్పుడు ఏం చేసినా, నేను డ్యూటీ చేసేటప్పుడు ఏం చేసినా, మమ్మీ నువ్వు ఇప్పటి వరకు మమ్మల్ని చదివించినావు, నేను డ్యూటీ చేస్తున్నా కాబట్టి నువ్వు ఇంట్లో కూర్చో, నేను చేస్తున్నా నువ్వు ఇంట్లో కూర్చో, నువ్వు హాయిగా తినుకుంటూ కూర్చో, నువ్వు కష్టపడకు. ఎన్ని రోజులు అంటే ఇన్ని రోజులు కష్టపడి మమ్మల్ని పోషించినావు, ఎంత కష్టపడో నేను చూసిన, నాకు నువ్వు కష్టపడ్డ విశ్వాసం అనేది నాకు ఉన్నది కాబట్టి నేను పని చేస్తున్నా, నేను పని చేసినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని తిను అని చెప్పేసి అన్నా. నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేంత వరకంటే నువ్వు తిని నాకు హాయిగా ఉండాలా, ఏ పని చేసి నాకు కాళ్ళు వస్తున్నాయి ఏ పనికి వెళ్ళకు, వచ్చి మళ్ళా నేను పొద్దున్నాగా చేసి వచ్చి నాకు కాళ్ళు వస్తున్నాయి చేతులు వస్తున్నాయి అంటే నాకు బాధ అనిపిస్తుంది, తిని నువ్వు హాయిగా ఉండు అని చెప్పేసి అంటే ఇప్పుడు మంచిగా హాయిగా నేను చేసిన రోజులు మంచిగా కష్టపడకుండా హాయిగా తినుకుంటూ కూర్చుంది. ఇప్పుడు నేను నా పెళ్ళి అయిపోయేసరికంటే ఆమెకు కొంచెము
బాధ అయిపోయింది. ఎందుకంటే నాకు చేసి పెట్టే వాళ్ళు లేరు. ఆమెకి ఇప్పుడు కొంచెం చేస్తే ఇప్పుడు ఆమెకు ఇప్పుడు కొంచెము ఎట్లా అంటే దబదబా నడవడానికి కొంచెం అంటే వాళ్ళకి కొంచెం చూపు ఆమెకు మళ్ళా మా మమ్మీకి అనేది చెవులు వినబడది. ఎవరు ఏమంటున్నారో వినబడదు, అస్సలకి వినబడది. అట్లా ఆమెకు చేసుకోవడానికి బాధ అయిపోయింది. ఇప్పుడు తినడానికి బాధ అయిపోయింది. ఫోన్ చేసి అప్పుడప్పుడు అమ్మ నాకు గ్యాస్ అయిపోయిందమ్మా, డబ్బులు లేవు పంపించండి, మీ ఆయనతో చెప్పమ్మా అని చెప్పేసి అంటూ ఉంటది. అప్పుడు ఏం చెప్పాలా ఏం చెప్పలేక ఇక్కడనే బాధ అవుతున్నది అని చెప్పేసి నేను అంటుంటా, సరే ఉన్నప్పుడు పంపిస్తాంలే అని చెప్పేసి అట్లా చెప్తుంటా. అట్లా ఇప్పుడు ఈమె కూడా ఏమైందంటే వాళ్ళకు కూడా రూతుకి నయోమికి అంటే వాళ్ళ భర్త లేరు కాబట్టి వాళ్ళకు తినడము పోషించుకోవడం కష్టమైంది కాబట్టి వాళ్ళ ఒక కోడలు వెళ్ళిపోయి ఒక కోడలు విశ్వాసంతో ఈమెతో ఉంది. నేను నాకు చెప్పాను కదా, మా మమ్మీ పెంచింది కాబట్టి కష్టపడి పెంచింది కాబట్టి విశ్వాసం ఉంది కాబట్టి నేను అంత మంచిగా ఇప్పటికైనా నాకు మా మమ్మీ కోసం బాధ అనిపిస్తుంది. మా చెల్లెకు పెళ్లి చేసుకుంది కాబట్టి మరి మమ్మీ చూసింది కదా, అంత కష్టపడి చూసింది కదా అనే విశ్వాసం ఆమెకు లేదు. నేను అంటుంటాను ఆమెను కనలేదేమో, ఆమెకు విశ్వాసం లేదు. నన్ను కన్నది పోషించింది కాబట్టి ఆమె పైన నాకు విశ్వాసం ఉన్నది అని చెప్పేసి నేను చెప్తుంటాను. మా జాన్ అంటాడు, మరి మీ చెల్లె బాధపడది, నువ్వెందుకు బాధపడుతావు ఆమె గురించి అంటే, ఆమెకు విశ్వాసం లేదు. నేను ఆమె కష్టపడ్డాము, ఆమె చేసి పెట్టడం చూసిన, ఆ విశ్వాసం నాకు ఉంది కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది అని చెప్పేసి మా జాన్తో నేను అంటూ ఉంటాను. నువ్వు నాతోని గొడవ పడతావు, మీ చెల్లి వాళ్ళ భర్తతో ఒక్కసారైనా గొడవ పడుతుందా అని అంటాడు. ఆమె పడకపోని ఆమె పుట్టలేదేమో, ఆమెకు బాధ అనిపిస్తలేదు. నేను పుట్టినా, నన్ను కన్నది నాకు పెంచింది కాబట్టి నాకు బాధ అనేది విశ్వాసం అనేది ఉంది అని చెప్పేసి నేను అట్లా చెప్తుంటా. అట్లా ఇప్పుడు వీళ్ళది కూడా అట్లనే అయిపోయింది. అంటే ఇప్పుడు వాళ్ళ భర్త లేడు కాబట్టి వాళ్ళ అత్తకు చేసే ఓపిక లేదు కాబట్టి ఆమె ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు నీకు చేసే వాళ్ళు లేరు, నేను తప్ప ఎవరున్నారని చెప్పేసి ఆమె విశ్వాసంతోని తన భర్త చనిపోయినా సరే అత్తని వదిలిపెట్టి పోకుండా తన అత్తతోనే కష్టమైన సుఖమైన ఏదైనా సరే నీతోనే ఉంటాను, నీతోనే భరిస్తాను అని చెప్పేసి ఆమె నయోమితోని రూతు అట్లా ఉండి ఇప్పుడు మనం చేసుకుందాక మనకు వెళ్ళది కాబట్టి నువ్వు నాకు మాట చెప్పు, నేను వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పేసి పోయి అట్లా తీసుకొని వస్తది. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొని తాను ఏరుకొనిన దానిని దుల్లకొట్టగా అవి దాదాపు తూమెడు ఆవలైన. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొంది తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకి ఇచ్చాను. అంటే చూసినావా, కొన్నైనా సరే తిన్నారంట వాళ్ళు, తిని దానిలోనే తృప్తి పొందినంట. ఆమె తిన్నది ఇప్పుడు అక్కడ ఇచ్చిండు కదా ఆయనకు, రూతుకు అతను బోయాజు తినడానికి ఇచ్చిండు, తిని తృప్తి పొంది మిగిల్చి తన అత్తకు తీసుకొని వచ్చింది. ఆమె తిని ఆమెకి ఇచ్చింది. ఆమె అంతటా ఆమె తన అత్తతో, నేడు నీవెక్కడికి ఏరుకొంటివి, ఎక్కడ పనిచేసితివి, నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దీవింపబడును గాక అని చెప్పేసి అంటూ ఉన్నది. అంటే నువ్వు ఇప్పటిదాకా ఎక్కడ ఏరుకున్నావు అంటే, నీకు ఇంత మంచిగా సహాయం చేసిండు, నీకు అన్ని ఇచ్చిండు ఆయన అని చెప్పేసి ఆయనని అలా అత్త ఏం చేస్తున్నది, ఆశీర్వదిస్తున్నాయి. ఆయన ఇంత మంచిగా ఉండును గాక, ఆయనని ఇంకా పైవాడిగా ఉంచాలా దేవుడు అని చెప్పేసి ఆమె ఆయనని దీవిస్తుంది. అట్లా కీర్తనలు చూసుకుందాము. కీర్తనలు 108వ అధ్యాయము మొదటి నుంచి చూసుకుందాం, 4 వచనాలు. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానం చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేసేదను. దేవా, దావీదు మహారాజు అంటున్నాడు, దేవా నా హృదయము నిబ్బరంగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానం చేస్తాను, నా ఆత్మ పాడుచు గానం చేస్తుంది అని చెప్పేసి ఆయన్ని సంతోషంగా, నా ఆత్మ నా హృదయము గట్టిగా ఉంది, నేను పాడుచు స్థుతిగానం చేస్తాను అని చెప్పేసి చెప్తుంటాడు. స్వరమండలమా సితారా మేల్కొనుడి, నేను వేకువని లేచెదను అని చెప్పేసి వీటితోని స్వరమండలమా సితారా మేల్కొనుడి అని చెప్పేసి దావీదు మహారాజు అంటున్నాడు. నేను పొద్దునని లేస్తా, జనుల మధ్య నీకు కృతజ్ఞతలు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతలు అంటే ఎంతమంది జనుల మధ్య నీకు కృతజ్ఞతలు చెప్తాను అని చెప్పేసి ప్రజలలో నిన్ను కీర్తిస్తాను
అని చెప్పేసి అంటున్నాడు. మొన్న సండే రోజు ఎంత సంతోషంగా ఎంత ఆర్భటంగా చేసినాం. అప్పుడు అన్న చంద్రశేఖర్ అన్న వచ్చిండు. ఆ రోజు చాలా సంతోషంగా గంభీరంగా అందరూ ఎంత గట్టిగా పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఎంత సంతోషంగా ఎంత గంభీరంగా అంటే ఇప్పుడు నేను చెప్పాలంటే అట్లా ఇక్కడ వచ్చి నుంచి నేను అంత గట్టిగా ఎప్పుడు కూడా అట్లా పాడలేదు. అబద్ధాలని కాదు, అట్లా మా సిఎస్ఐలో ఉంటది కదా, సిఎస్ఐలో అవి కొట్టుకుంటూ తబలా కొట్టుకుంటూ గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ గట్టిగా పాడుతుంటారు. ఇక్కడ వచ్చి నుంచి నేను అంత గట్టిగా ఎప్పుడు కూడా పాడలే. మొన్న సండే రోజు అన్న వచ్చిన రోజు పాడిపిస్తూ ఉంటే అందరు ఇంత గట్టిగా పాడి చప్పట్లు కొడుతుంటే ఎంత సంతోషంగా అనిపించింది. అందరు కృతజ్ఞతలు అట్లా చాలా సంతోషంగా అనిపించింది ఆ రోజు. అట్లా ఇప్పుడు దావీదు మహారాజు ఏమంటుండంటే, జనుల మధ్య నీకు కృతజ్ఞతలు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. ఎంతమంది జనుల మధ్య నీకు కృతజ్ఞతలు, నువ్వు ఇంత మంచి మేలు చేసినావు కాబట్టి నీకు కృతజ్ఞతలు, ప్రజలందరి ఎదుట నిన్ను కీర్తించదను, నేను పాడేదను, స్తుతిగానం చేస్తా, నిన్ను కీర్తిస్తాను అని చెప్పేసి దావీదు మహారాజు అంటూ ఉన్నాడు. యెహోవా నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నది. అంటే నీ కృప ఆకాశం కంటే, ఆయన ఇంత మంచి మనకంటే గొప్పదోడు ఈ లోకంలో ఎవ్వరికి లేడు. ఆయన ఆకాశం కంటే ఎత్తైన వాడంట. నీ సత్యము మేఘముల కంటే ఎత్తుగా ఉన్నదంట. దావీదు మహారాజు అంటున్నాడు, నీ సత్యము మేఘముల కంటే ఎత్తైనది, దేవ ఆకాశం కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము. ఆకాశం కంటే దేవుడితోనే దావీదు మహారాజు అంటున్నాడు, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకుందును, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. అంటే నువ్వు చేసే మేలులు సర్వ భూమి మీద కనబడనిమ్ము. అంటే ఇప్పుడు మనం మేలు చేస్తున్న వాటి మనము ప్రభుని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మీరు రావాలి, దేవుని నమ్ముకోవాలి, ఇక్కడ బాగా అవుతుంది అని చెప్పేసి మనము ప్రతి ఒక్కళ్ళకు హిందూస్ కి మనం చెప్పుతూ ఉంటాము. ఇప్పుడు అక్క వాళ్ళు మధ్యాహ్నము క్యాథరిన్ అక్క వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు సాతాను పట్టింది కాబట్టి మనం నమ్ముకోవాలి, నమ్ముకుంటే దీంట్లో మీకు బాగా అవుతుంది అని చెప్పేసి చెప్పుతున్నారు. అట్లా మనము బాగుపరుస్తూ ఉంటాం. అట్లా మనం నమ్ముకున్న వాళ్ళం కాబట్టి మనకు దేవుడు ఎంతో మేలు చేసింది కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడు, దాని నుండి మనకు విడుదలనిస్తాడు. అన్ని మనం వాళ్ళ సైతాన్ నుండి తొక్కి పడేస్తాడు సైతాన్ని. అట్లాంటి మేలులు మన దాంట్లో జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళని మనము మన దాంట్లోకి మార్చుకుంటూ ఉండాలి. ఆయన చేసిన మేళ్ళని మనము భూమి మీద చెప్తూ ఉండాలి, మీరు రండి అని చెప్పేసి అంటూ ఉండాలి. మొన్న ఏం చేసిందంటే, నేను మా పాపకి టీకా వేసుకోవడానికి వెళ్తే వాళ్ళు హిందూసే ఉన్నారు. టెంపుల్లోకి వెళ్తేనంట వాళ్ళు తాళాలు వేసుకున్నారంట. తాళాలు వేసుకునేసరికి అంటే వాళ్ళు ఏమంటున్నారు, హిందూసే అంటున్నారు, ఇట్లా లోపలికి గుడి లోపలికి వెళ్ళనీయకుండా ఉంటున్నారు కాబట్టి, తాళాలు వేసుకుంటున్నారు కాబట్టి అందరు క్రిస్టియన్స్ లోకి వెళ్తున్నారు అని చెప్పేసి వాళ్ళే అంటున్నారు. అలా మాట అనగానే నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే వాళ్ళంటే ఎక్కువ వీళ్ళ క్యాస్ట్ తక్కువ ఉంది, వీళ్ళు గుడి లోపలికి రావద్దు, ఎక్కువ క్యాస్ట్ ఉన్న వాళ్ళు గుడి లోపలికి వచ్చి మొక్కుకోవాలి అని అంటున్నారంట. అయితే వాళ్ళు ఒక ఆయన దగ్గర ఉంటుందంట, వాళ్ళు సాటర్డే కొందరు వెళ్తారు, ఫ్రైడే కొందరు వెళ్తారు. వాళ్ళు మొక్కుకోవడానికి వెళ్ళేసరికి అంటే లోపలికి వెళ్ళనీయకుండా తాళం వేసుకున్నారంట. తాళం వేసుకునే సరికంటే ఆమె వచ్చింది, నేను వెళ్ళినాను అని తాళం వేసుకున్నాడు, బయట నుండి మొక్కుకొని వచ్చినాము అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు ఇట్లా చేస్తున్నారు కాబట్టి అందరు క్రిస్టియన్స్ లోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అంటున్నది. అట్లా అనేవారేకంటే నాకు చాలా సంతోషం అనిపించింది. క్రిస్టియన్స్ దాంట్లో కులాలు చూడరు, కులాలు ఏం చూడరు, అందరినీ ప్రేమగా ఆహ్వానిస్తూ ఉంటారు, వాళ్ళు ప్రేమని చూపిస్తూ ఉంటారు. దేవుడు మంచి కార్యాలు చేస్తున్నాడు కాబట్టి ప్రేమ చూపిస్తూ ఉంటారు. అట్లా మన దాంట్లో వాళ్ళే అంటున్నారు, వాళ్ళు కులాలను చూడరు, ఏం చూడరు, అందరినీ ప్రేమగా చూసుకుంటారు, అందరిపైన ప్రేమ చూపిస్తారు అని చెప్పేసి అనేసరికంటే చాలా సంతోషం కదా. అట్లా ఉంటది. మన దేవుడు అంత గొప్ప దేవుడు, ఇన్ని కార్యాలు ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి మనకంటే గొప్ప దేవుడు ఈ లోకల్లో ఎవ్వరూ లేరు. మనకు వీలైనంత మట్టుకు ప్రతి ఒక్క బిడ్డ ఆపదలో ఉన్నప్పుడు మన దగ్గరికి రావాలి, నమ్ముకోవాలి, దీని నుండి మన యేసయ్య బాగుపరుస్తాడని చెప్పేసి ప్రతి ఒక్క బిడ్డకి చెప్పుకొని నమ్మిన వాళ్ళే మరీ ఎక్కువగా అంటే ఇప్పుడు కొందరు
అటు మాట్లాడతారు ఇటు మాట్లాడతారు. వాళ్ళకి చెప్పకుండా మామూలుగా ఉండే వాళ్ళకి నమ్ముకునే వాళ్ళకి చెప్పుకోవాలి. వాళ్ళని దగ్గర తీసుకొని మన దగ్గర తీసుకొని వచ్చి మా దేవుని దగ్గర స్వస్థత కలుగుతుంది. ఆయన డబ్బులు తీసుకునేవాడు కాడు, ఓన్లీ ప్రేమ చూపేవాడు, స్వస్థపరిచేవాడు అని చెప్పేసి తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి ఆయన ముందు పెడితే మనకు అంత స్వస్థత, ఏ రోగమైనా మనకు స్వస్థత కలుగుతుంది. అయితే 19వ అదే దాంట్లో 109వ అధ్యాయం చూసుకుందాము. నా స్థుతికి కారణభూతుడగు దేవా మౌనంగా ఉండకము. అంటే దావీదు మహారాజు దేవునితో అండుతున్నాడు, నా స్థుతికి కారణభూతుడైన దేవా నువ్వు మౌనంగా ఉండదు, నువ్వు సైలెన్స్ గా ఉండకు అని చెప్పేసి దావీదు మహారాజు దేవునితో అంటున్నాడు. నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు. అంటే నన్ను చెడగొట్టాలని భక్తిహీనులు వాళ్ళ కఠినమైన నోరు తెరిచి ఉన్నారు, వారు నా మీద అబద్ధములు చెప్తున్నారు అని చెప్పేసి దావీదు మహారాజు యేసు ప్రభుతోని అంటున్నాడు. నన్ను చుట్టుకొని నా మీద దేశం మాట్లాడుతున్నారు, అంటే నన్ను పట్టుకొని నా మీద దేశంగా మాట్లాడుచున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. నేను ప్రేమ చూపిస్తే వాళ్ళు నా మీద పగబడుతున్నారు అని చెప్పేసి దావీదు మహారాజు అంటూ ఉన్నాడు. అయితే నేను మానక ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళు అట్లా నా మీద పగబట్టినా సరే, కోపం పెంచుకున్నా సరే, నేను ప్రార్థన మానకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నాను అంటున్నాడు. నేను చేసిన మేలుకు ప్రతి కీడు చేస్తున్నారు, నేను చేసిన ప్రతి మేలు చేసిన వాళ్ళు నాకు కీడే చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నాడు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా ద్వేషం ఉంచుకున్నారు, నా మీద పగబట్టిర్రు, నా మీద ద్వేషం ఉంచుకున్నారు. నేను ప్రేమ చూపిస్తున్నాను, నేను మేలు చేస్తున్నాను, నాకు ఇట్లా మాట్లాడుతున్నారు, నా మీద పగబట్టిర్రు, నా మీద కోపం పెంచుకున్నారు, నా మీద ద్వేషంగా మాట్లాడుచున్నాడు అని చెప్పేసి దావీదు మహారాజు యేసు ప్రభుతోని అంటున్నాడు. ఈ చిన్న వాక్యని దేవుడు దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా మీకే వేల వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు నిష్కర్ష గొప్పదివా, నీకన్నా గొప్ప దేవుడు లోకల్లో ఎవరు లేననే సతండి. అవును ప్రభా, మేము చెప్పిన వాక్యంలో ప్రభా సతండి తప్పులుంటే క్షమించండి ప్రభా. నీ జ్ఞానం నీ తెలివి కావాలన్నా మా జ్ఞానం అక్కర్లేదు ప్రభా. గొప్పదివా, నీకంటే గొప్ప దేవుడి లోకల్లో ఎవరు లేనైనా ప్రభా సతండి. నేను ఆయన ప్రిపేర్ కాకుండా ప్రభా ఎంతనో కొందలో దాంట్లో చెప్పాను ప్రభా, దాంట్లో తప్పులుంటే క్షమించమని అడుగుతున్నాను ప్రభా. ఇక్కడ వచ్చిన ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను స్కైప్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఏ బిడ్డ ఏ సమస్యలతో ఏ కఠిన ఇబ్బందులతో ఉన్నారు ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను ప్రభా వాళ్ళ ప్రార్థన ఆలకించయ్యా. రానున్న వారిని కూడా దీవించి ఆశ్రయించమని అడుగుతున్నారు ప్రభా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించి వాళ్ళకున్న అక్కర్లను ప్రభా, వాళ్ళకున్న బాధలు తీర్చని ప్రభా, వాళ్ళకు నీ నిండైన మెండైన దీవెలతో సంతోషంగా ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. గొప్పదివా, మీకంటే గొప్ప దేవుడి లోకాల్లో ఎవరు లేనైనా సర్వం మెరుగిన సర్వాధికారి ప్రభా స్తోత్రాన్ని నిష్కరించ గొప్పదేవా, మీకే వేలాది వందలాలు ప్రభా సతని ప్రభా. మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి కూడా నైనా నీకే వేలాది వందలాలు కృతజ్ఞతలు ప్రభా. మేము చేస్తున్న ప్రభా ఈ లీడింగ్ అంతట్లో కూడా నైనా మీరు తోడుండమని అడుగుతున్నాను ప్రభా. ఏ సైతాన్నుడు కూడా ప్రభా మమ్మల్ని అడ్డుకొనకుండా ప్రభా మీరే తోడుంచమని అడుగుతున్నాను ప్రభా. గొప్పదివా, మీకంటే గొప్ప దేవుడి లోకల్లో ఎవరైనా ప్రభా సతండి ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశ్రయించి ప్రభా, ఇంకా రానున్న వారిని కూడా మీ చేతులతో ఎత్తి పట్టుకోమని అడుగుతున్నాను ప్రభా. మీకే వేలాది వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు నిష్కరించ గొప్పదివా, మీకే వేలాది వందనాలు ప్రభా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ దీవించి ఆశ్రయించమని మా ఆరాధనలో మీరే తోడుందమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే చెప్పొచ్చు, మనకు టైం ఉంది కాబట్టి. ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే చెప్పండి. ఒక ప్రేయర్ రిక్వెస్ట్, మన అన్న వాళ్ళు అక్కడ ట్రైబల్కి వెళ్ళిరు కదా, వాళ్ళ కోసం చేయాలి ప్రార్థన. ఎవరు చేస్తారంటే ప్రసాద్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ ప్రసాద్. మన ఇప్పుడు అన్న వాళ్ళు ట్రైబల్కి వెళ్ళిరు అనమాట టీమ్స్ వాళ్ళ. హలో అన్న, చెప్పండి అన్న, వింటున్నా. మన అన్నలో ఇప్పుడు చంద్రశేఖర్ అన్న, రవి బ్రదర్ వీళ్ళందరూ ట్రైబల్కి వెళ్ళిరు కదా. అవునన్నా. వాళ్ళకి దేవుడు తోడు ఉండాలా, వాళ్ళకి కావాల్సిన అవసరాలు దేవుడు తీర్చాలా ఇది ప్రార్థన చేయ ప్రసాద్. క్షేమంగా ఇంటికి రావాలా, వాళ్ళకి ఎటువంటి అంటకి రావద్దు, ప్రార్థన చేయ ప్రసాద్. ఈశ్వరాజా పరిశుద్ధ గొప్ప దేవానికి లెక్కలేని తండ్రి ప్రభా. నా యొక్క సాయంత్రకాల సమయంలో తండ్రి ప్రభా, మీ యొక్క ఆరాధనలు కూడుకున్నట్టుకు తండ్రి ప్రభా, ఈ యొక్క మంచి అవకాశం సమయం దయచేసినందుకు ప్రభా, నీకే లెక్కలేని కోటాది వినాయకులు దేవా. నా యొక్క తండ్రి ప్రభా మరి ప్రార్థిస్తున్న తండ్రి ప్రభా, మరి నీ కృప నీ దయ వల్ల తండ్రి ప్రభా, మరి చంద్రశేఖర్ సార్ వాళ్ళు ప్రభా, మరి రవి బ్రదర్ వాళ్ళు ప్రభా, మరి ట్రైబల్ ఏరియాకి అయితే వెళ్ళారు ప్రభా.
యేసు ప్రభా మరి వారిని క్షేమంగా నడిపించినందుకు నీకు రెక్కలేని వందనాలు తండ్రి. ప్రభా మరి నీ యొక్క సేవ కొరకు ప్రభా యొక్క అడవులలోకి వారిని పంపించినవు గొప్ప దేవ నైనా తండ్రి. ప్రభా మరి వారి రాకపోకలన్నీ మీరే తోడైందండి. యేసు ప్రభా మరి నైనా వారి సేవ అంతట్లో ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ వరాన్ని వారిపై కుమ్మరించండి దేవా. నీకు అభిషేక వరాన్ని వారిపై కుమ్మరించండి గొప్ప దేవా. నీకు లెక్కలేని వందనాలు తండ్రి. ప్రభా మరి వారు వెళ్లే మార్గం అంతట్లో మీరు తోడైండండి. యేసు ప్రభా మరి వారికి కావాల్సిన అవసరం కొరతను తీర్చండి. యేసు ప్రభా మరి నైనా గొప్ప దేవ మరి ఏ ప్రాంతాలకు వెళ్తున్నారో ప్రభా ప్రతి ఒక్క ప్రాంతాన్ని మీ నామం జ్ఞాపకం వేసుకుంటండి. ప్రభా అక్కడ ఉన్న ప్రజలను ముట్టండి, స్వచ్ఛపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. వారికి ఇచ్చండి ప్రభా. మరి ఆయన అనేకులు లోకంలో ఉన్నారు తండ్రి. వారందరిని కూడా మార్చి ప్రభా నీ యొక్క రక్షణకు నడిపించండి ప్రభా. మరి అన్న వాళ్ళు వెళ్ళినందుకు ప్రభా నీకు లెక్కలేని ఉన్నారు ప్రభా. మరి వచ్చేటప్పుడు కూడా క్షేమంగా నడిపించమని యేసుక్రీస్తు పరిశుభ్రంలో ప్రభా చేయవలసిన సంవత్సరాన్ని అస్సలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు పరిశుభ్రంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అమ్మే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ప్రసాద్. ఇంకెవరైనా ప్రార్థన రిక్వెస్ట్ ఉంటే చెప్పొచ్చు, టైం ఉంది మనకు. ఎవరైనా ఉంటే చెప్పండి, లేకపోతే ముగించుకుందాం. చెప్పండి ప్లీజ్, ఉంటే చెప్పండి ప్రార్థన అంశాలు. సరే లేవా స్వరాజ్ బ్రదర్? ఎవరి దగ్గర కరెక్ట్ చేయాలి? సరే నేను చిన్న ప్రార్థన చేసి ముగించేస్తాము. స్తోత్రం దేవా, గొప్ప కొందరు చేస్తుందండి. కావాల్సిన తీర్చండి, శోభ విడుదల మీద ఇచ్చేయండి. వచ్చిన కొత్తగా దీవిని శాసించండి. ఈ వర్షాల వల్ల ఎంతోమంది నష్టపోతున్నారు వేసుకో, వరదల వల్ల వేసుకోవా, ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు వేసుకోవా, ఎంతో మంది ఇండ్లు కోల్పోతారు వేసుకోవా, ఎంతో మంది ఆస్తులు కోల్పోతారు వేసుకోవా. అవన్నీ కాదు వేసుకోవా. రక్షించే దేవుడు నువ్వని నమ్ముకోవాలా, నీ తట్టు తిరగాల. ప్రతి ఒక్క బిడ్డ ఈ వర్షం బారి నుండి, వరదల బారి నుండి, ప్రతి సమస్య నుండి మీరు తప్పించి విడుదల దయచేయండి. నీకే మొరపెట్టాలా దేవా, నువ్వే శాంతికరించమని దేవుడు వేసుకోవా. అందరు నీ తట్టు తిరగాల, మీరే సాయం దయచేసి విడుదల దయచేయండి. నిజమే దేవుడు నువ్వు తెలుసుకోవాలా వేసుకోవా. ఈ వరదల బారి నుంచి ప్రతి ఒక్కరు తప్పించి దేవ కావలసిన తీర్చి విడుదల దయచేసి నిన్న ప్రతి ఒక్కరి వాక్యం వేసుకోవా జీవితాలు నాటింపజేయించి దయచేయండి. కావలసిన తీర్చండి. గొప్ప కొందరు చెప్పబడ్డా మేము కూడా వేసుకోవా స్థిరంగా ఉండేలాగా మీరు మాకు సాయం దయచేయండి. గొప్ప కొందరు చేసిన నీ నామం పట్టుకుని ఎక్కడిగా సేవ చేస్తారు వేసుకోవా. వాళ్ళందరికీ కావలసిన తీర్చండి. ప్రతిఫలం మీరు దయచేయండి. కావలసిన తీర్చి వాళ్ళకి సపోర్ట్ గా మీరు ఉండండి, వాళ్ళకి నీడగా మీరు ఉండండి. శోభ మీరే సాయం దయచేసి వచ్చిన ప్రతి ఒక్క దీన్ని శాసించి నీ సేవల బలంగా వాడుకొని నేను అక్కడ సిద్ధపరుచుకొని విడుదల మీరు దయచేయమని యేసు నా ప్రార్థనని ఆమేన్. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధ